వీడియో లాస్ట్ దాకా చూడండి. సపరేట్ మేము కోడిగుడ్డు పలకోటికి ఇందులో పోసుకున్నాం. ఉల్లిగడ్డలు కొంచెం కొత్తిమీర వేసినాం. కారపొడి తగినంత ఉప్పు వేసుకున్నాం. ఇందులో ఒక అరకప్పు శనగపిండి పోసుకున్నాం. ఈ శనగపిండి పోసుకుని ఆమ్లెట్ వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఆమ్లెట్ ఎలా పోసుకోవాలో మీకు చూపిస్తాం. స్టవ్ అంటు పెట్టినాం. స్టవ్ పైన ఈ పెంక పెట్టుకున్నాం. అందులో కొంచెం నూనె వేసుకోవాలి. ఇలా కొంచెం నూనె వేసుకోవాలి, ఎందుకంటే ఆమ్లెట్ దీనికి అతకపోతుంది నూనె అయిపోతే. స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి. ఈ పెంక మీద ఇలా పోసుకున్నాం. కోడిగుడ్డును మన శనగపిండి కలిపిన ఆమ్లెట్ ఇలా పలచగా నేర్చుకోవాలి. దీన్ని ఉల్టా పల్ట వేసుకోవాలి. ఆమ్లెట్ రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. అబ్బా, కోడిగుడ్డు శనగపిండి ఆమ్లెట్ చాలా రుచిగా ఉంటుంది, గుమగుమలాడుతుంది. వేడి వేడి తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటుంది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది.